వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉండొచ్చు వీడియో ఏంటనేది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆ మూమెంట్లో ఎక్సైట్మెంట్తో పాటు ఒక ప్రౌడ్ ఫీల్. కాలేజ్లో 4 ఇయర్స్ చదివిన హార్డ్ వర్క్కి ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకునే టైం అని అనిపించింది. పేరెంట్స్ ఐస్లో హ్యాపీనెస్, వాళ్ళ బ్లెస్సింగ్స్తో జర్నీ అయితే కిక్ స్టార్ట్ అయింది. ఇంకా వెన్యూకి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మా జర్నీ మొత్తం ఫ్లాష్ బ్యాక్లో కనిపించింది. ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు స్ట్రగుల్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్, స్లీప్లెస్ నైట్స్ అన్ని మెమొరీస్ యూనిఫామ్లో కలిసిపోయాయి. అది మా స్టడీస్కి ఒక రెస్పెక్ట్ అండ్ మా డెడికేషన్కి ఒక రికగ్నిషన్. ఇంకా ఆడిటోరియం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. జూనియర్స్ మా రోల్ నెంబర్స్ బట్టి పీసెస్ అయితే కలెక్ట్ చేసి ఇచ్చారు. ఆ మూమెంట్లో ప్రైడ్ అండ్ గ్రాటిట్యూడ్ కలిసి హ్యాట్ఫుల్గా అనిపించింది. మా జూనియర్స్ని చూసి మా ఎర్లీ డేస్ గుర్తొచ్చాయి. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ సర్టిఫికేట్స్ కాదు, నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కూడా అని అనిపించింది. Graduation is not just an ending, it's a celebration of dreams, hard work and the people who stood by us. నెక్స్ట్ అయితే ఆడిటోరియంలో డ్రమ్స్తో ఒక ఎనర్జీ అయితే స్ప్రెడ్ అయింది. ఆ ఎక్సైట్మెంట్, రెస్పెక్ట్ అన్నీ మిక్స్ అయ్యి అందరికీ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. హానరబుల్ గెస్ట్స్, ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడీస్ అందరికీ మనం పొలైట్గా స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చాం. స్టేజ్ మీద ఇంకా పూజ అయితే చేసి గాడ్ సాంగ్తో సెరమనీ అయితే స్టార్ట్ అయ్యింది. ఆ డివోషనల్ టచ్తో అట్మాస్ఫియర్లో ఒక పీస్ అండ్ పాజిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. గెస్ట్స్ స్పీచెస్ స్టార్ట్ అయ్యాక హాల్ మొత్తం ఇన్స్పైర్ అయింది. 1 by 1 అందరికీ మైక్ ఇచ్చారు. ఎవ్రీ లైన్లో నాలెడ్జ్, మోటివేషన్, ఎస్పెషల్లీ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎఫర్ట్ రిఫ్లెక్ట్ అయ్యాయి. టుడేస్ వరల్డ్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రీషియస్ వెపన్. ఒక టైంలో మనకి కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది. ఇండిపెండెన్స్తో లైఫ్ని బిల్డ్ చేయడానికి అది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ సమ్ వర్డ్స్ హార్ట్ని టచ్ చేసి ఒక రిమైండర్లా అనిపించాయి. ఎడ్యుకేషన్ అంటే ఒక పేపర్ సర్టిఫికేట్ కాదు, ఇట్స్ ఎ కల్చర్ అండ్ ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్. క్యాజువల్గా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ డేలో మనం ఒక డెస్టినేషన్కి రీచ్ అయ్యామని అనిపించిన నిజంగా ఇట్స్ లైక్ ఏ న్యూ హైవే ఓపెన్ అయినట్టు. ఫ్రమ్ దిస్ పాయింట్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతాయి. డ్రీమ్స్ని చేస్ చేయడం, పేరెంట్స్కి ప్రౌడ్గా మూమెంట్స్ క్రియేట్ చేయడం, టీచర్స్కి టీచింగ్స్ని లైఫ్లో క్యారీ చేయడం, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇక్కడి నుంచి జర్నీ అయ్యి స్టార్ట్ అవుతాయి. ఆ స్పీచెస్లో వాళ్ళ బ్లెస్సింగ్స్, మోటివేషన్, మా జర్నీకి రికగ్నిషన్ అన్నీ కలిసి ఒక లైఫ్ లాంగ్ మెమొరీగా మైండ్లో ప్రింట్ అయ్యాయి. సో మెనీ అట్మాస్ఫియర్లో ఒక రెస్పెక్ట్, ఒక బాండింగ్, హోప్ ఫీల్ వచ్చింది. అండ్ ఆ మూమెంట్లో అందరికీ క్లియర్గా తెలిసింది గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మైల్ స్టోన్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ అండ్ ఏ బ్రైటర్ ఫర్ టుమారో. ఇంకా నెక్స్ట్ అయితే చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్. స్టేజ్ మీద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని అనౌన్స్ వచ్చింది. ఆ సౌండ్ వింటేనే ఒక ఎక్సైట్మెంట్ పీక్ అయితే రీచ్ అయింది. అందరికీ ఒక ప్రౌడ్ ఫీల్, ఒక హార్ట్ బీట్ ఫాస్ట్, పేరెంట్స్ ఐస్లో హ్యాపీనెస్ క్లియర్గా కనిపించింది. మేము ఇంకా లైన్లో వెయిట్ చేసి ఆ గోల్డెన్ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఫైనల్లీ నా రోల్ నెంబర్ అయితే అనౌన్స్ అయింది. స్టేజ్ మీద ఇంకున్నప్పుడు నా మైండ్లో ఓన్లీ 2 వర్డ్స్ ఎక్కువ అయ్యాయి, పేరెంట్స్ అండ్ హార్డ్ వర్క్. పీసీ పట్టుకున్నప్పుడు ఐస్లో హ్యాపీనెస్, టీయర్స్ అన్నీ కూడా కనిపించాయి. బికాస్ దిస్ మూమెంట్ ఈజ్ నాట్ జస్ట్ మైన్, ఇట్స్ బిలాంగ్స్ టు మై పేరెంట్స్, టీచర్స్, కాలేజ్ అండ్ మై ఫ్రెండ్స్ హూ స్టూడ్ బై మీ. బట్ వన్ థింగ్ స్టాండ్స్ అబౌవ్ ఆల్, స్టేజ్ మీద పీసీ పట్టుకునే ప్రౌడ్ మూమెంట్కి రియల్ రీజన్ మనం పేరెంట్స్ని ఫీజు కట్టమని అడిగినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన సైలెంట్ స్ట్రగుల్స్ అండ్ సాక్రిఫైసెస్. వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ మామ్ అండ్ డాడ్. ఈ డిగ్రీ పేపర్లో నా పేరు ఉండొచ్చు, బట్ ఎవ్రీ లెటర్లో మీ స్వీట్ అండ్ లవ్ అయితే పక్కా ఉంటుంది. సెరమనీ కంప్లీట్ అయిన తర్వాత ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్తో, టీచర్స్తో, ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగి లైఫ్ టైం మెమొరీస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం. ఎవ్రీ క్లిక్కి ఒక స్టోరీ, ఎవ్రీ స్మైల్కి ఒక మెమొరీ, ఎవ్రీ పిక్చర్కి ఒక చాప్టర్ ఆఫ్ అవర్ 4 ఇయర్స్ జర్నీ. పిక్చర్స్ ఫేడ్ విత్ టైమ్ బట్ మెమొరీస్ లైఫ్ ఫర్ ఎవర్ ఇన్ ద హార్ట్. నిజంగా చెప్పాలంటే మనం లైఫ్లో ఏం అచీవ్ చేసినా, ఏం అచీవ్ చేయకపోయినా ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్లో అందరితో కలిసి ఫొటోస్ తీసుకున్న మూమెంట్ ఒక కామన్ ప్రౌడ్ ఫీలింగ్ అండ్ హ్యాపీనెస్ని అందరికీ అనిపించింది. ఆ మూమెంట్లో ఒక సైలెంట్ సెలబ్రేషన్లా అనిపించింది. అందరూ ఒక స్టేజ్ మీద డిఫరెంట్ డ్రీమ్స్తో ఉన్నా కానీ ఆ డ్రెస్లో ఈక్వల్ ప్రైడ్, ఒక ఈక్వల్ హ్యాపీనెస్ అయితే ఉంది. అది సక్సెస్ మెజర్ అయితే కాదు, బట్ జర్నీకి ఒక సెల్యూట్, మా పేరెంట్స్కి ఒక గిఫ్ట్, మా కాలేజ్కి ఒక ట్రైబ్యూట్. Life isn't just about reaching goals, it's about valuing each step, every effort, all acts of love, and the support along the way. All chapters, cherished memories, and proud moments becomes pages in the story of our lives. Next part, it's time to lunch. Food అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఉంది. ఏదేమైనప్పటికీ ఆ రోజు హ్యాపీనెస్తో అది చాలా టేస్టీగా అనిపించింది. మాకు ఇంకా ఐటమ్స్ వచ్చేసి ఒక స్వీట్, 3 వెజ్ కర్రీస్, రోటీ, పన్నీర్ కర్రీ,
సాంబార్ అండ్ సింపుల్గా ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసాము. ఫుడ్ అయితే ఇంకా చాలా టేస్ట్గా అనిపించింది. అలా ఫ్రెండ్స్ అందరం చిట్చాట్ చేసుకుంటూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ అయితే లాస్ట్లో అందరం కలిసి ఒక ఐకానిక్ మూమెంట్ని క్రియేట్ చేసాం. క్యాప్స్ని ఎయిర్లో త్రూ చేసి గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈ డేకి స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచ్ ఆఫ్ అవర్ కాలేజ్. అది మా ప్రైడ్, మా లక్కీ. మా కాలేజ్కి హార్ట్ఫెల్ థ్యాంక్స్ బికాస్ స్టడీస్ మా లైఫ్లో వాల్యూ ఏంటని చెప్పింది. మా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చింది. బిహైండ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ ఈజ్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్ బట్ రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జ్, లవ్ ఫ్రమ్ పేరెంట్స్, guidance from teachers and support from friends. Signing off with lots of love and gratitude. It's me, my life, my story. I hope I like this video. If you like this video, please do like, share and subscribe, comment.